ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈ పరిశుద్ధ ఆరాధన గత నెల అంతా కాచి కాపాడి ఈ ఫిబ్రవరి నెల మొదటి రోజున దేవుడు మనకిచ్చిన కృపకై వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. ఈ ఉదయకాల సమయంలో మీ అందరూ బాగున్నారా? మరొకసారి దేవుని మహాకృప వల్ల నేను కూడా క్షేమంగానే ఉన్నానండి. నా కుటుంబాన్ని కూడా దేవుడు గత నెలంతా మరి ఎంతగానో కాచి కాపాడాడండి. మీ అందరిని కూడా దేవుడు అలాగే కాచి కాపాడాడని ఈ పరిశుద్ధమైన ఆరాధన దినములు మనందరము కూడా పాలు పంచుకుంటానికి ఆయన కృప చూపించాడని నిజంగా దేవాది దేవుడికి నిజంగా మనం చాలా రుణపడి ఉన్నామండి. ఈ నిమిషం మాత్రము కూడా మనం దేవుని స్తుతించి ఆరాధించుకుంటానికి ఆయన కృప చూపించుకుంటాను నిజంగా ఎంత మనము భాగ్యవంతులుగా ఉన్నామండి ఈ లోకంలో. అలాగేనండి చిన్న వాక్యం చదువుకుందామండి. చిన్న వాక్యం చదువుకున్నాక అలాగే 2 మాటలు చెప్పుకుని ప్రార్థన చేసుకుందామండి. అలాగే సామెతల గ్రంథం అండి 3వ అధ్యాయం మొదట వచ్చేవండి. అలాగా 10 వచనాల వరకు చదువుకుందామండి. నా కుమారుడా నా ఉపదేశమునకు నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవుతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయ సత్యము ఎన్నడూను నిన్ను విడిచిపోకుము. అవి కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మనుషుల దృష్టి యందు నీవు దయనుంది మంచిదానివని అనిపించుకుందువు. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనుక హృదయపూర్వకముగా యెహోవాను నమ్ముకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానినని కదా అని నీవనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమును ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగజేయును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆయన ఆస్తిలో భాగముగా ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును. నీ గానగ నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. చక్కగా దేవుడు చెప్తున్నాడండి. ఉదయకాల సమయంలో నీతో నాతో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడండి. మన చెడుతనమును అంటండి విసర్జించి మన చెడుతనమును విడిచిపెట్టి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అంటండి క్రొత్త గానమును దానిలో కొత్త ద్రాక్షరసము నింపుతానని దేవుడు లేఖనం సెలవుతుందండి. ఎప్పుడండి మన ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ మనకు చేస్తానండి. ఏమంటున్నాడండి? చెడుతనముని విసర్జించమంటున్నాడండి. నేను ఈ సమయంలో ఈ నిమిషంలో ఈ రోజుని ఏ స్థితిలో ఉన్నామో చెడుని కలిగి చెడు ఆలోచన చెడు తలంపులు కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనమేమి తిన్నా తాగినా అవన్నీ మనకి తెచ్చిపెట్టవండి. ఎప్పుడైతే మనం చెడుతనం విడిచిపెట్టి చెడుతనం దూరపరిచి దేవుని వైపు చూస్తూ పరిశుద్ధులుగా మనం తీర్చబడతామో అప్పుడే దేవుడు ఇవన్నీ కూడా ఇంకో మాట కూడా చెప్తున్నాడు కదండి. ఆయనకు 10వ భాగాన్ని ప్రథమ ఫలాన్ని ఆయనకు అర్పించమని దేవుడు లేఖనం సెలవిస్తుందండి. నీ రాబడి అంతట్లోనూ 10వ ఫలము ఆయనకు దయచేయాలండి. ఇచ్చేవారుగా మనం ఉండాలండి. దేవుని సొమ్ము ఎంత మాత్రం మనం దొంగలించకూడదండి. అటు రీతిగా
దేవుడి లేఖనంలో చక్కగా చెప్తున్నాడండి. మన ప్రవర్తనంతర అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఈ దీవెనలన్నీ మనకే దయచేస్తున్నాడు. ఎంతంటండి, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆయన ఆస్తిలో భాగంగా ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును. నీ గానముల నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారును. దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోటలో ద్రాక్షరసం పైకి పొర్లు పారుతుందంటండి. మనం దశమ భాగం ఇచ్చినప్పుడు, మన ప్రవర్తనంతా ఆయనకు అధికారానికి ఒప్పుకున్నప్పుడు, మన 10వ భాగం ఆయనకి ఇచ్చినప్పుడు దేవుడు చక్కగా నేను చదివిన వాక్యాన్ని బట్టి మనల్ని దీవింతాడండి. ముఖ్యంగా దేవుడు రాకడ అది సమీపంగా ఉంది. సహోదరుడా, దేవుడు రాకడ అది సమీపంగా ఉంది. ఈ రోజున మనం ఎలా కలిగి ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నామో, మేము ఏ ఆలోచన కలిగి ఉన్నామో, ఏ తలంపులు కలిగి ఉన్నామో నువ్వు నేను ఎరిగినవాడుగా మన హృదయాన్ని పరిశీలించుకుని ఏదైతే దేవునికి విరోధముగా ఉందో ప్రతి ఒక్కటి మనం విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ ఆయన పరిచారకులుగా, ఆయన పాత్రలుగా, ఆయన పనిముట్లుగా మనం తీర్చబడాలండి. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదండి. ఇదిగో సాతాన్ అంటండి గర్జించు సింహం మళ్ళీ లోకంలో తిరుగుతుందంటండి. ఎవరిని మింగుదునా, ఎవరిని పాడు చేద్దునని. మరి దానికి మనం అవకాశం ఇవ్వనట్లుగా మనం అందరం కూడా మొదటి జాములు లేచి మెలకు కలిగి మనం ప్రార్థించేవారుగా, దేవుని వైపు చూసేవారుగా, దేవుని స్థుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మనము ఉండాలండి. దేవుడు చక్కగా ఈ కొద్ది మాటలు నీ ఆ వెనకట్లో బలపరచునుగాక. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదంటే ప్రభు చిత్తమేనంటండి. ఒకవేళ నీకు ఏదైనా ఆశ కలిగి నాకు ఈ పని జరగాలి, నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఈ కార్యం జరగాలి, నాకు ఈ ఇల్లు కావాలి, నాకు ఈ కారు కావాలి అని ఒకవేళ నువ్వు పట్టుబట్టి దేవుడిని అడిగినట్లయితే దేవుని చిత్తం లేనిది అది మనకు రాదండి. ఏదైనా కావచ్చండి, మనకు రాదండి. దేవుని చిత్తం ఉంటే నువ్వు మోకలను ప్రార్థన చేసి లేవగలది నీ ఇంటి ముందు ఉంటుందండి. అది దేవుని చిత్తం అలా ఉంటుందండి. దేవుని చిత్తం ఉన్నదే జరిగిద్దంటండి. మరి ఈ లోకంలో మనం సబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకంలో వాటికి లోకాశలోకి పరిగెట్టకూడదండి. దేవుని అందలు కలిగి దేవుని చిత్తాన్ని ఎతికేవారుగా మనం ఉండాలండి. చక్కగా లేఖనం చెప్తుందండి, దిద్దుబాటే సిద్ధపాటు అంటండి, దిద్దుపాటే సిద్ధపాటు అంటండి. అలాగే మనల్ని దిద్దుకుంటూ సిద్ధపాటు జీవితం కలిగి దేవుని స్థుతించి ఆరాధించేవారుగా, ఆయన కొనియాడేవారుగా, ఆయన చిత్తాన్ని ఎతికేవారుగా, ఆయన ధర్మశాస్త్రం ఆయన ఆజ్ఞలు గైకొని మనం జీవించేవారుగా ఈ లోకంలో మనం ఉండాలండి. ఈ లోకంలో పరదేశులుగా పిలువబడుతున్నామండి. మనకి ఎక్కడ శాశ్వతం కాదండి, మనకు పరలోకమండి. మరి నువ్వు నేను ఈరోజు పరలోకానికి వారసులుగా ఉన్నామా మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మన హృదయము, మన అంతరంగం మనకు చెప్తుందండి. ఒకవేళ వారసులుగా లేమేమో మనల్ని సరి చేసుకుంటూ ఇదిగో నా భక్తి దేవుని ముందు మురుకు కొట్టలాగా ఉందండి. మనం ఏదో చర్చిలో 2 పనులు చేసేసి 2 పాటలు పాడేసేసి ఏదో రకరకాలుగా మనం ఇలాగ నేను కూడా ఈ 4 మాటలు చెప్పేసి వీడియో చేసేసి పెట్టేసినంత మాత్రంలో భక్తి పరులం కాదండి. హృదయాంతరంగా ఆయన పరిశీలించుచున్నాడండి. దినదినమును కూడా నీ హృదయాన్ని నువ్వు కూడా మన హృదయాల్ని నా హృదయాన్ని పరిశీలించుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలండి. ఇదంటే మన హృదయం అంటండి ఆయన ఆలమై ఉందంటండి. నిజంగా మన హృదయం అనే గుమ్మ వద్ద ఆయన ఉండి తలుపు తట్టుతున్నాడంటండి. దేవుడు మరి ఏ ప్రణాళిక చొప్పున ఏ ఉద్దేశ ప్రకారంగా మరి ఏ ఉద్దేశపూర్వకంగా మనతో మాట్లాడని మన తలుపు తట్టుతున్నాడో అలాగే మన తలుపు తెరిచినట్లయితే ఆయన మనతో మాట్లాడతాడండి. అలాగా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, ఏం చేయమంటాడో, ఆయన చిత్తమేంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన తలంపులేంటో మనం గ్రహించేవారుగా ప్రార్థన పూర్వకంగా నువ్వు నేను
అలాగే మనం మన కుటుంబాలు కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని కొనియాడేవారుగా, దేవుని కీర్తించేవారుగా ఉండాలండి. ఆయన రాకడ బహు సమీపంగా ఉందండి. నువ్వు నేను సిద్ధపాటు జీవితం కలిగి ఈ లోకంలో జీవిస్తూ దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, కొనియాడుతూ, కీర్తించేవారుగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఇచ్చిన మాటలు మరొకసారి మన వెనకట్లో బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగే చక్కగా ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడు జయమగల దేవానిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవా, అయ్యా నిన్ను నేడు ఏకరీతిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఇష్ట శాస్త్రకార సమయాన్ని, అద్భుతమైన సమయాన్ని నాకు దయచేసిన నెలంతా కాచి కాపాడి ఒక నూతనమైన నెలలో నా ప్రభువ, ఫిబ్రవరినైనా ప్రభువ, మొదటి రోజునైనా ప్రభువ మమ్మల్ని ప్రవేశపెట్టినందుకునైనా ప్రభువ నీకే వందన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభు. ఇట్టి భాగ్యాన్ని చూడలేక ఈ యొక్క భూలోకంలో ఎంతోమంది నశించిపోయారు బాబు. ఆయన గొప్పవారం గనులు మేము కాదు కానీ నాయన ప్రభు నీ సన్నిధికి వెళ్ళి నేను నీ స్తుతించి ఆరాధించుకుని నాయన మరలా వచ్చి ఇలాగ నాయన ప్రభు ప్రార్థన చేయడం నీ కృప చూపించినందుకు వందనాలు నాయన ప్రభు. నీ ప్రజలైన వారు ఈరోజు ఎవరైతే నాయన ప్రభు బలహీనులుగా పడి ఉన్నారో ముట్టి తాకి స్వస్థపరిచిండే, ఏ సమస్యలతో ఏ వ్యాధులతో ఏ బాధలతో ఉన్నారో నా ప్రభు వారి సమస్యలు తీర్చిండే, వారి బాధలు ముట్టి తాకి స్వస్థపరిచి నెమ్మదిగా ఇచ్చేయండి ప్రభు. యేసయ్య పరిశుద్ధుడు జయమగల దేవ, ఇచ్చిన సమాధానకర్తయగు దేవ నాయన ప్రభు, ప్రతి రోగం రుగ్మతను విడిపించండి నాయన ప్రభు. బిడ్డలు నాయన ప్రభు ధనమలేక అనేక ఇబ్బందులు ఇరుగుతో వ్యాధులతో బాధలతో అల్లాడిపోతున్నారు ప్రభు. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ధన సహాయం దయచేసి అని నాయన ప్రభు ఆ ధనాన్ని వినియోగించుకుంటా నీ కృప చూపించండి, సహాయం ఇచ్చాడు తండ్రి ప్రభు. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నేను ప్రతి అంశని మా హిమషలో తీర్చిన తండ్రి ప్రభు. నేను నా భర్తని ఇచ్చిన బిడ్డలకు కూడా నా ప్రభు ఇలాగా మా కుటుంబాన్ని కూడా ఇలా ఉంచినందుకు వందనము స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు నీకే నా వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం జవాబుని దయచేయమని యేసు నామములో శ్వాసం అడుగుచూ బతులాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభేశ రక్తమే జై, ప్రభేశ నాకు సంపూర్ణ విజయం విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అపవాదికి అనంతరాశం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ వందనాలండి.